ఒక రోజు నువ్వు దేవుని ఆలయంలో ఉంటే 1000 దినాలతో సమానం అన్నాడు దేవుడు ఇక్కడ. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవాది దేవుడు సర్వాధికారుల సృష్టికర్త ఈ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిండటం వలె ఉండదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక దినము మనం ఆలయంలో కూర్చుంటే 1000 దినాలతో సమానమైన దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిండటం వలె ఉండవి. రాత్రి అందరూ జాము వలె ఉన్నది. నువ్వే జాములో లేచి మీరు ప్రార్థన చేస్తున్నావు, వెలుగుగా ఉంచున్నావు. 2వ జాములోనా, 3వ జాములోనా, 4వ జాములోనా, ఏ జాములో లేచి నువ్వు వెలుగుగా ఉండి ప్రార్థన చేస్తున్నావు. ఏ జామున లేచి ప్రార్థన చేసినప్పుడు అది ఒక తిరిగిరావు అని వెళుతుంది దేవుని దగ్గరికి. ఆ ప్రార్థన వెంటనే నీ కార్యం ఇమ్మీడియట్గా జరిగిస్తాడు దేవుడు ఎక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి స్త్రీ కూడా ఏకోజామున లేచి ప్రార్థన చేసుకోవాలి. భర్త గురించి, బిడ్డల గురించి, కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవాలి. అందుకే